వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. గొడ్డల పార్టీ రోజుకో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చులు పెడుతోందని, ఇలాంటి పార్టీలతో జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, ఇప్పుడు మావిగన్ పేరుతో మళ్లీ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. వైసీపీ పాలనలో పెట్టుబడిదారులు పారిపోయారని, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక కంపెనీలు వెతుక్కుంటూ వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. మూడు ముక్కలాటాడాడు 5 ఏళ్లు, ఏమీ చెయ్యలేదు. బయట పోతే అవమానం. ఎవరన్నా తమిళనాడు నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే గర్వంగా చెన్నై అని చెప్పేవాళ్ళు. తెలంగాణ నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అని నేను డెవలప్ చేసిన రాజధాని గర్వంగా తెలంగాణలో చెప్పేవాళ్ళు. బెంగళూరుకు పోతే కర్ణాటకకు పోతే కర్ణాటకలో బెంగళూరుని గర్వంగా చెప్పేవాళ్ళు. మన పిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు ఏ రాజధాని అని చెప్పాలి. 3 రాజధానులు అంటే మీకు 3 ఉన్నాయని అందరూ నవ్వేవాళ్ళు. ఇలాంటి అవమానాలు భరించాం.